ఇప్పుడు బేబీ సినిమా టైంలో ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఎవరిదో కథ ప్లేగ్యారియస్ చేయబడింది, గ్రంథ చౌర్యం చేయబడింది అని. దాని మీద నువ్వు కోర్టులో కూడా నువ్వు గెలిచావు కదా. అంటే పోలీసు ఫాల్స్ అని రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేసి సమ్ యూ కేమ్ అవుట్ వితౌట్ గిల్టీ. అది నేను అనేది అంటే అదొక ఫూలిష్ థింగ్. నేను ఫస్ట్ టైం అనుకుంటాను నేను చెప్పడం ఇది. అవును, ఒకటి రెండు సార్లు అనుకున్నాం బట్ మనం కలియడం కుదరలేదు. సేలంలో ఒక అమ్మాయి అంటే ఎంత ఫూలిష్ ఉంటుంది ఆ కేసు అనేది చెప్తా. ఇప్పటికి కూడా నన్ను ఎవరైనా ట్రిగ్గర్ చేయాలంటే అప్పుడప్పుడు పెడుతుంటారు, ఆ కథ కొట్టేసావు కదరా, ఈ కథ కొట్టేసావు కదరా అని. నేను ఇచ్చిన కథల సినిమాలే ఒక 2 ఉన్నాయి. అవే నా పేర్లు ఉండవు. నేను రాసిన పాటలకే నా పేర్లు ఉండవు. నేను డైరెక్షన్ చేసే సినిమాకే నా పేరు లేదు. ఇవి కూడా నాకు తెలుసు. ఓకే, చాలా మందికి తెలియదు. నేను డైరెక్షన్ చేసిన సినిమా కూడా ఒకటి నా పేరు ఉండదు దాంట్లో. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చెప్పను. అది ఇట్స్ హిట్ ఫిలిం. సో ఇట్స్ వెరీ గుడ్ హిట్ ఫిలిం. దాంట్లో కూడా నా పేరు ఉండదు. సేలంలో ఒక అమ్మాయిని ఇద్దరు చంపేశారు అనే ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ నేను తీసుకొని ఒక పర్సన్కి ఇచ్చి, జస్ట్ నాకు హృదయకాలం తీసే టైంలో ట్రైలర్ హెల్ప్ చేశాడని ఒక దీంట్లో ఇవి ఇచ్చాను. ఇది బాగుంటుంది చేస్తే. సో మనం ఏం చేద్దామంటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి గురించి నేను కొద్దిగా చదివా ఇంటర్నెట్లో. ఏంటంటే అమ్మాయి ఆ ఆటో డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో, ఆటో డ్రైవర్ పూర్ గై, వాడు స్కూల్ నుంచి అమ్మాయికి తెలుసు. అమ్మాయికి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకొక అబ్బాయి పరిచయం అయ్యాడు. సో ఇలా ఈ రెండింటి మధ్యలో వాళ్ళిద్దరికి తెలిసింది, వాళ్ళిద్దరు చంపేశారు అమ్మాయిని. ఇది బాగుంటుంది, ఈ పాయింట్ తీసుకుంటే అని చెప్పి మనం ఇచ్చాం. నేను ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక 9 నెలలు 10 నెలల తర్వాత నాకు ఒక స్క్రీన్ ప్లే చెప్పారు ఒకరోజు ఆఫీస్లో. ఇట్స్ వర్స్ట్. ఓకే, అంటే అది సినిమాకి దానికి ఒక గ్రామర్ లేదు. సో నేను ఇంకా అది వదిలేసా. ఇంకా అంటే నేను చెయ్యనని చెప్పేసాను. ఆ కథ ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంది కాబట్టి. ఎస్, పబ్లిక్లో ఉన్న కథకి కాపీరైట్ ఉండదు. అంతేగా. అదే ఒక సిచ్యువేషన్, ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ని నేనైనా తీసుకోవచ్చు, నువ్వైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. కానీ నా కథ, నేను రాసిన కథ మీరు తీయకూడదు. ఎందుకంటే అది నా బుర్రలోంచి పుట్టిన థాట్. ఇక్కడ మా బుర్రలో ఓన్ క్రియేషన్ అది. యా. సో నేను బేబీ రిలీజ్ అయిన రోజులు ఏం చెప్పాను, ఇక్కడ సేలంలో జరిగిన ఒక అమ్మాయి జరిగిన ఒక కథ అని చెప్పాను. అవతల వాళ్ళు సినిమా తీసి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని వేశారు సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్. సో ఇక్కడ ఛాంబర్ కానీ పోలీసులు కానీ ఏమంటారంటే, అసలు ఇక్కడ కేసే లేదు కదా, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అన్నప్పుడు ఎవడైనా తీసుకోవచ్చు ఆ పాయింట్ని. కరెక్ట్. యా. ఇంకొక రెండో థింగ్ ఏంటంటే, అసలు నేను సెట్లో సీన్స్ రాస్తాను. 2 ఏళ్లలో నాకు క్లైమాక్స్ ఏం జరుగుతుంది, నా దగ్గర ఎండ్ పాయింట్ ఉంది. హీరోయిన్ వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందని ఉంది, ఇంటర్వెల్లో కిస్ చేస్తాడని ఉంది, ప్రేమిస్తున్న సీక్వెన్స్ ఉంది, అంతే. ఇంక మధ్యలో ఏది లేదు నా దగ్గర స్క్రీన్ ప్లే. అది నేను అనుభవిస్తూ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ సినిమా రాసుకుంటున్న థింగ్. అంటే ఇప్పుడు ఆనంద్ కానీ వైష్ణవి కానీ కూడా, ఇప్పుడు ఆ రోజు ఎవరైతే నా మీద అలిగేషన్ వచ్చినారో వాళ్ళకి నవ్వు వస్తుంది. ఎందుకంటే వీడు ఎప్పుడు రాస్తాడు రా బాబు సీను, అసలు ఏం సీన్ ఈరోజు అనేది. నేను అట్లా కూర్చొని దాదాపు 10 గంటలకు 10:30 బయటకు వచ్చి అట్లా ఆనందంతో చెప్పాను. ఎందుకంటే నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ కాబట్టి. ఇప్పుడు అలాంటి పనులు చేయం. ఆ రోజుకి చాలా నేను ఎలాగైనా మంచి డైరెక్టర్ అనిపించుకోవాలని ఒక కసి మీద ఉన్నాను. సో షో వేశారు, 2 సినిమాలు. పోలీసు వాళ్ళు కూర్చున్నారు, ఛాంబర్ పెద్దలు కూర్చున్నారు, కౌన్సిల్ పెద్దలు కూర్చున్నారు, రైటర్స్ అసోసియేషన్ కూర్చుంది. సెట్ లైక్ బుల్షిట్. అంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక
అంటే ఒక 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 పేద అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఒక రిచ్ ఫెలో వస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవ అనేది సాజన్ దగ్గర నుంచి రంగీలా నుంచి దీనికి కాపీ రైట్ ఉండదు. ఇలా వందల సినిమాలు ఉన్నాయి. థీమ్ అది, సీతామహాలక్ష్మి మీరు ఎన్ని సినిమాలైనా ఈ పాయింట్ ఉంటుంది. కాపీ అని చెప్పడానికి చాలా రూల్స్ ఉంటాయి. వరుసగా 10-15 సీన్లు గలవాలి, బ్లాక్లు. ఐడియాకి ఎప్పుడు కాపీరైట్ ఉండదు. కరెక్ట్. యా, ఐడియా కాపీరైట్. మీరు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా ఇది ఉండదు. నన్ను ఎంత ట్రిగ్గర్ చేస్తున్నా, చాలామంది ట్రిగ్గర్ చేస్తున్నా, నేను మాట్లాడాల. రీజన్, నాకు కోపం రాలే. అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నా రైటింగ్. ఆ కథ, ఆ అమ్మాయి చంపేసినప్పుడు నేను ఒకలా ఆలోచించాను. వాడెంత టాక్సిక్ ఫెలో అనేది ఆ అమ్మాయి ఒక వాయిస్ మెసేజ్ నన్ను మార్చింది బేబీ రాసేటప్పుడు. సో మామూలుగా మీరు ఆలోచిస్తే ఒక 10th క్లాస్ చదువుకున్న ఒకడు తర్వాత ఆటో డ్రైవర్ అయ్యాడు. ఆ అమ్మాయి ఇంకొకరిని లవ్ చేసింది అంటే ఆ అమ్మాయి చీట్ చేసింది అనుకుంటాం, ముద్ర వేస్తాం. మీరు ఆ అమ్మాయి వాడికి మాట్లాడిన తెలియని ఏజ్లో ఆ అమ్మాయి వాడితో మాట్లాడిన ఆడియో వింటే, అరే వదిలేరా, ప్లీజ్ రా, అన్నం పెడతారా, అనుకున్నారా, నీవు నా వల్ల అవ్వట్లేదురా. అమ్మాయి లిటరలీ బెగ్గింగ్ ఒక రిలేషన్షిప్లోంచి బయటికి రావడానికి. అవును. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక అబ్బాయి ఇష్టపడడం మొదలెట్టింది. సో ఇది ప్రపంచంలో జరగందా? అన్ని చోట్ల జరుగుతుంది, అన్ని చోట్ల జరిగేదే. చంపేస్తున్నారు కూడా. సో నాకు ఆ ఆడియో 45 నిమిషాలు 50 నిమిషాలు విన్నప్పుడు నాకు ఈ అమ్మాయి పర్స్పెక్టివ్లో కథ చెప్పాలి, వాడి పర్స్పెక్టివ్లో కథ చెప్పాలి, అవతలవాడి పర్స్పెక్టివ్లో కథ చెప్పాలి. సో నేను చాలా ప్రౌడ్గా రాసుకున్న కథ. నేను ఒక మనిషికి కూడా ఒక డైలాగ్ కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోలే. ఈరోజు వరకు నా కెరియర్లో రాసిన ప్రతి మాట నాదే. ప్రతి మాట, హృదయకాలయం నుంచి ఈరోజు చెన్నై లవ్ స్టోరీలో స్క్రీన్ ప్లే వరకు నేను రాశానంటే నాదే, అంతే. నాకు అసిస్టెంట్స్ లేరు, రైటర్స్ ఎవరు లేరు. ఐ రైట్ బై మై సెల్ఫ్, అంతే. సో నాకేం కోపం రాలా. దాన్ని చూసిన జనానికి తెలుస్తుందిలే అని చెప్పేసి ఇంకా వాళ్ళకి వదిలేసాను. నేను పోలీస్ కోర్టుకి ఫాల్స్ కేసు కావాలని చేయడానికి ట్రై చేశాను. అంటే సినిమా రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత కేసు పెట్టారు. కరెక్ట్. నాకు అప్పుడు తెలుసు, నేను మాట్లాడుకున్నాను కూడా. సినిమా రిలీజ్ అయిన 1 year తర్వాత పబ్లిక్ ప్లాట్ ఆహాలో రిలీజ్ అయిపోయి కూడా అప్పటికి 6 నెలలు 7 నెలలు అయిపోయి. ఏంటి అది మామూలు హిట్టా? అది ప్రపంచం అంతా దద్దరిల్లిపోయిన హిట్ కదా అది. పాటలు కానీ, డైలాగులు కానీ, క్యారెక్టర్లు కానీ.